సారీ సార్. ఇక్కడ ఐకేపీ సర్టిఫికేట్ ఆర్డీఓ గారు ఈ ల్యాండ్ మొత్తం కట్టేసింది అంటే ఇదంతా మన ఈ ట్రాన్స్ఫర్ చేసుకుంటే పేపర్ ట్రాన్సాక్షన్ అయిపోయిందా? ఇప్పుడు ఇది రివైజ్ ఎస్పీడ్ పెట్టారట కదా? యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది, 45.5. నేను మన మేడం కృష్ణతో మాట్లాడాను. ఆమె ఆల్రెడీ ప్రపోజల్ పంపించినని చెప్పింది. ఫైనాన్స్ లో ఉందట కదా ఇది. ఇప్పుడు ల్యాండ్ తోనే నోటిఫికేషన్ వెళ్ళి డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేశారంట కదా? ఆల్రెడీ 100 హాస్పిటల్ నడుస్తున్నాయి సార్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ దీంట్లో మనకు మార్చి కూడా వస్తుంది, ఇంటర్నల్ రోడ్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎవ్రీథింగ్ ఆపరేషన్ థియేటర్స్ తో పాటు అన్నీ ఉంటాయి. G+3 హాస్పిటల్ G+3 ఎందుకు కడతారు? అంతమంది హాస్పిటల్స్ అన్ని G+3 ఉంటాయి. G+1 హాస్పిటల్స్ జనరల్ గా అప్స్టేర్స్ ఉండవు. డిజైన్ ఎంత సేఫ్టీ వస్తుంది? 27,000 అంటే ఫ్లోర్ వైజ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి లేబర్ క్యాజువాలిటీ అండ్ రేడియాలజీ. ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ ఓపీ మన అడ్మినిస్ట్రేటివ్ ప్లాంట్ అండ్ పార్షియల్ వార్డ్ సార్. సెకండ్ ఫ్లోర్ టోటల్ వార్డ్ సార్. థర్డ్ ఫ్లోర్ వచ్చి 4 ఓటీస్ విత్ ఐసీయూ. G+3 శేఖరం రీజనల్ కూడా కలెక్టర్ ట్రైన్స్ కూడా ఉంటాయి కదా? ఇంటర్నల్ రోడ్స్ తో పాటు ట్రైన్స్ కూడా పెట్టారు. ట్రైన్స్ కూడా పెట్టారు కలెక్టర్. ఇప్పుడు 2 విషయాలు, ఇంటర్నల్ రోడ్స్, ట్రైన్స్ మార్చ్ తప్పకుండా. నేనేమంటానంటే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఫర్దర్ గా రివైజ్ ఎస్టిమేట్ చేయడం, శాంక్షన్ అవ్వడం కష్టమవుతుంది. టెండర్ ప్రీమియం 5% ఎక్స్ట్రా పెట్టండి సార్. జనరల్గా మన క్వశ్చన్ కోసం ఈ 5% మనకి యూజ్ అవుతుంది సార్. ప్రైజెస్ సరే ఏమైనా కానీ ఇప్పుడు ఈ లైన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ రోడ్ మార్క్ చేసినాక ఏం చేస్తాం సార్? టవర్లు వేసి చాలా హైట్ పెట్టి తీసుకెళ్తాం. అంటే నాకు కావాల్సిన కొంచెం రోడ్ విడ్త్ పెద్దగా ఉండాలి. నాకు మార్కింగ్ చేస్తే సరిపోతుంది సార్. మేము మార్క్ చేసుకోవడానికి రోడ్ ఏంది అని చెప్తే నేను రోడ్ మార్కింగ్ ఎందుకంటే మనం వేసిన లొకేట్ చేసినాక మళ్ళీ డబ్బు వేస్ట్ అవుతుంది కదా. మళ్ళీ టవర్ వేసినాక మళ్ళీ కాదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను పంపిస్తాను పిఆర్ వాళ్ళకు 50 feet రోడ్, 50 feet రోడ్ ఎండ్ టు ఎండ్ సీసీ ప్లస్ సైడ్ డ్రైన్స్. ఎందుకంటే నీళ్లు హాస్పిటల్కి వచ్చే రోడ్ మీద ఒక చుక్క నీరు ఆగు. ఆ రకంగా మంచిగా లెవెల్స్ మెయింటైన్ చేసి సైడ్ డ్రైన్స్ కట్టిద్దాం. అది ఎంత అమౌంట్ అవుతుందో ఎస్టిమేట్ చేస్తే పుడాతో పెట్టిస్తానండి. 1 కోటి రూపాయలైనా పుడాతో పెట్టి చేపిస్తాం. మేము మార్క్ చేసుకోవాలి. ఇల్లు ఎక్కడ? ఇల్లు చిన్న రిక్వెస్ట్ సార్, అయితే మాది కూడా ఇక్కడ పిల్లల కాపీ మార్చర్ అనేది కొద్దిగా ఎర్జీకి ప్లాన్ చేస్తాం. ఇగో మన ఎస్సీ గారు మన ఓవరాల్ గా కూడా అటు మళ్ళీ బ్లర్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్ ఫస్ట్
సౌత్ ఈస్ట్ కార్నర్ సార్. ఆ కార్నర్కు మార్కెట్ పెట్టారు. ఆ కార్నర్ మార్కెట్ పెట్టారు. సౌత్ ఈస్ట్ నార్త్ ఫేస్ చేశారు. ఈస్ట్ ఫేస్ చేయాలి. ఈస్ట్ ఫేస్ ఎందుకు చేయమంటే వాటర్ ఈస్ట్ వెస్ట్ పెట్టిన సన్లైట్ మండల ఆఫీస్ లాన్స్ కానీ కొంచెం ఏమంటారు మీరు ఆక్సిజన్ అది ఎంబీబీఎస్ స్పేస్ కూడా లేకపోతే బాగుంటుంది. కాబట్టి ఇదంతా వర్కౌట్ చేయాలి. ఇది కూడా ఎట్లా ఉంది అంటే కొంచెం ఎత్తు ఉంది. ఇది ఒక రకంగా చిన్న బోర్డు మీద కట్టిన ఎంపీ ఆఫీస్ టాప్ మీద కట్టింది. ఆ బోర్డును కూడా ఎట్లా మనం వర్కౌట్ చేయాలి, ఎట్లా కూర్చొని పెట్టాలి. మనకు ఆల్రెడీ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ 26 crores వచ్చింది. మీరు డిజైన్స్ అప్రూవ్ చేసి టెండర్ బిల్ కూడా వేయాలి. టెండర్ బిల్స్ వచ్చి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సీఎం గారు మేకమ్ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వారి చేతుల మీద ఇవన్నీ ఫౌండేషన్స్ చేయాలి. ఆ లోపల మీరు ఇది డిజైన్స్ అప్రూవ్ చేసుకోవాలి. టెండర్ ప్రాసెస్ టెండర్ కూడా పిలవాలి. టెండర్ అగ్రిమెంట్ కూడా అయిపోతేనే సీఎం గారు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అన్ని ఆయన వచ్చి శంకుస్థాపన నుంచి వర్క్ స్టార్ట్ కావాలి. వాళ్ళు ఏసీలు పోయిందని ఎవరు మాట్లాడరు. అర్థమైంది కదా. సీఎం గారు వచ్చినప్పుడు నేను వేసి పూడు వేరు, సీఎం గారు వేసి పూడు వేరు కదా, అట్లా ఉండొద్దు అని నేను అర్థమైంది. అందుకని నేను ఆగుతున్నాను. ఎవరు సీఎం గారు మొన్ననే వేస్తా అంటే వద్దు అని చెప్పండి. ఇది వర్కౌట్ చేయాలి. ఆర్డీఓ గారు కోఆర్డినేటర్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం సీరియస్ ప్రాబ్లం ఉంటే అని చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఇది అవసరం లేదు. దీన్ని దేనికి అది అవసరం లేదు. ఇప్పుడు అది కాపాడు వాళ్ళు ఆడికే కదా. తర్వాత మనకు రెండు ప్రావిజన్లు ఈస్ట్ గేట్ రోడ్ ఉండాలి, నార్త్ గేట్. ఈ రోడ్ ఉంది కదా, నేను ఈ గేట్ 2 గేట్లు ఉంటుందిగా. పెట్టుకుంటాము, టౌన్ పెట్టుకుంటాం అంటే ప్లాన్ పార్కింగ్కు సపరేట్గా, తర్వాత పార్కింగ్తో పాటు ఒక చిన్న కెఫెటేరియా సపరేట్గా అన్ని కూడా ప్లాన్. వాటికి ఫండ్స్ కానీ గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సూపర్విజన్ మానిటరింగ్ తో మనం చాలా వరకు వెరీ గుడ్ శాంక్షన్స్ హావ్ రిసీవ్డ్. నాకు తెలిసినంత వరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఇన్ని శాంక్షన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ని శాంక్షన్స్ రాలేదు. సో వీఆర్ హ్యాపీ దట్ గౌరవ శాసనసభ్యులు గారికి మరొకసారి జనగాం అందరి తరఫున శుభాకాంక్షలు మరియు థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ముందుగా మీకు స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కన్స్ట్రక్షన్ టీజీఎస్ఆర్టీసీ ల్యాండ్ మార్నింగ్ మనము ఏదైతే ఐడెంటిఫై చేసాము, సో దాని ప్రకారం మనము ఫస్ట్ రివ్యూ విత్ దిస్ టాపిక్. సో ఫస్ట్ విల్ రిక్వెస్ట్ ఈ టీఎస్ఎంఐటీసీ ఎమ్మెల్యే గారు కొత్తగా మనకి 100 బెడ్ హాస్పిటల్ కోసం ప్రపోజ్ చేశారు. దానికోసం ఆర్టీసీ వాళ్ళది 4 acres ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేయడం, హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ 100 బెడ్ హాస్పిటల్కి మనకి 45.5 crores ఎస్టిమేట్ ప్రపోజ్ చేశాము. గవర్నమెంట్ లెవెల్లో టెక్నికల్ రెడీగా ఉంది. రాగానే టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము. డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి. 2018 months లో బిల్డింగ్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎస్టిమేట్స్ కొరకు గవర్నమెంట్ కు శాంక్షన్ రిలీజ్ బహుశా మాక్సిమం ఒక వారం రోజులలో మీకు రివైజ్ ఎస్టిమేట్ 45 crores 50 lakhs మీకు శాంక్షన్ వస్తున్నది. నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కృష్ణ గారితో మాట్లాడాను. వారు ఫాలోఅప్ చేస్తున్నారు. తొందరగానే ఇస్తామని చెప్పారు. అయితే మీన్వైల్ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ చేయండి, సాయిల్ టెస్ట్ కూడా చేయాలి. చేసిన తర్వాత 100 బెడ్ హాస్పిటల్కి సంబంధించిన ఆల్ కాంపోనెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టుగా మీరు
డిజైన్స్ తయారు చేసి నోటిఫై చేయాలి. దాంట్లో ప్రత్యేకించి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ లేదా సైడ్ డ్రైన్స్ కానీ హాస్పిటల్ బిల్డింగ్ దూరంగా మార్చరీ కట్టేది కానీ ఇవన్నీ కూడా ప్రమాణంగా కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నది. ఆ తర్వాత పక్కనే రిజర్వాయర్ ఉన్నది. సీపేజ్ కూడా ఇప్పుడు ఈ రోజు కాకుండా రేపు సీపేజ్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి ఆ సీపేజ్ దృష్టిలో పెట్టుకొని బేస్మెంట్ కూడా కొంచెం హైట్ లేపాలి. ఇప్పుడు మనం అప్రోచ్ రోడ్ కంటే మన గ్రౌండ్ లెవెల్ హైట్ కొంచెం జాగ్రత్తగా మీరు లెవెల్స్ తీసుకొని వర్కౌట్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేసుకున్నా. ఆలస్యం చేయొద్దు. మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా వర్కౌట్ చేయండి. ఎక్కడన్నా మీకు ప్రాబ్లం అయితే వెంటనే కలెక్టర్ గారితో సంప్రదించండి, లేకపోతే నాకనే చెప్పండి. అది నేను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మన డిసెంబర్ 1st వీక్ టెండర్ ఈ లోపల టెండర్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి పెట్టుకోండి. శాంక్షన్ ప్రొసీడింగ్ రాగానే ఈ టెండర్ డాక్యుమెంట్ కూడా రెడీగా ఉంటే టెండర్ ఇచ్చడానికి ఇబ్బంది ఉండదు. టెండర్ డాక్యుమెంట్ కూడా ఫుల్ షేప్ లో తయారు చేసి పెట్టుకోండి. అక్కడ ఇంటేక్ ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్, అక్కడ వాటర్ సిస్టమ్స్ అవి కొద్దిగా సఫిషియెంట్ కెపాసిటీతో ఉండాలి, సస్టైనబుల్ ఉండాలి. అంటే అది ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే హాస్పిటల్స్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ పెడతారు, వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, మళ్ళీ షార్ట్ ఫాల్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తారు. సో నెక్స్ట్ ఈజ్ సో దీనికి కూడా మన ప్రెసెంట్ ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ ఏదైతే ఉందో 2.02 ఎకర్స్ ఈ యొక్క సర్వే నెంబర్ 640లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికి కూడా ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఫిజికల్ గా దాని యొక్క మ్యాపింగ్ కానీ మార్కింగ్ కానీ వాటర్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా చూసుకుంటూ చేయాల్సింది. సో ఐ రిక్వెస్ట్ SCRNB to give the timelines. Integrated level complex already for 6 months administrative change government నుంచి tentative plans కూడా already చేసుకున్నాము. Plans కూడా already approve అయిపోయింది. Estimate already స్కూటీలో ప్రిపరేషన్ ఉంది. ఒక 2 weeks లో టెండర్స్ పిలిచి డిసెంబర్ 8 వరకు గ్రౌండ్ చేస్తాం. 2 weeks అంటే కూడా లాస్ట్ వీకే మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఎందుకు మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకు శాంక్షన్ ప్రొసీడింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్తో వచ్చింది. కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇమీడియట్ గా G+3 డిజైన్స్ కూడా అప్రూవల్ చేశారు. ఆ G+3 డిజైన్స్ కు మీరు టెండర్ డాక్యుమెంట్ తయారు చేసుకొని అన్ని కాంపోనెంట్స్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఒక వీక్ డేస్ లో టెండర్స్ గా ప్రయత్నం చేస్తే మాకు 50 days ఎంత పెట్టుకొని అట్లీస్ట్ డిసెంబర్ 8 వరకు అగ్రిమెంట్ కూడా అయిపోతేనే మనకు పని చేసుకోవడానికి. సో కొంచెము మీరు కొత్తగా వచ్చారు ఎస్సీ గారు, వెల్కమ్ యూ. ఈ గారిని మీరందరూ కొత్తగా వచ్చారు, మీరందరూ వెల్కమ్ చేస్తున్నాము. కాకపోతే దీని మీద కొంచెం ఫోకస్డ్గా ఒక 2-3 days వర్క్ చేసి 1 week లో టెండర్ చేసినట్టుగా. తర్వాత ఇది కొంచెం ఇలాంటి మీద ఉంది, చిన్న బోర్డు మీద ఉంది. ఈస్ట్ ఫేసింగ్ తోని మనం బిల్డింగ్ కడుతున్నాం. ఈ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లో 2-3 ఇష్యూస్ ఏంటంటే, ఒకటేమో ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ తీసేయాలి, దాన్ని కూడా ఎస్టిమేట్ లో పెట్టుకోవాలి. ల్యాండ్ లెవెలింగ్ ఎస్టిమేట్ లో పెట్టుకోవాలి. ప్లస్ ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పెట్టుకోవాలి. అక్కడ ఒక అన్యూజ్డ్ వైర్ చేస్తారు, దాన్ని తీసేయాలి. ఒకసారి నేను కరెక్ట్గా వెళ్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఏసీపీ కూడా మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కావాలి. ఆ ఏసీపీ ఆఫీస్ కూడా తీసేయాలి. తీసేస్తే ఏమైందంటే వీళ్ళకు చాలా స్పేస్ దొరుకుతుంది. అదంతా కూడా ఏసీపీ ఆఫీస్ వెనకాల ఈ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అదంతా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీపీ మాట్లాడి ఆ ఆఫీస్ కూడా చిన్న ఆఫీస్ అయితే ఏదైనా ఇక్కడ ఇద్దాం మనము. కాబట్టి అది కూడా తీసేస్తే
మీరు ఏసీపీ ఆఫీస్ తీసేయవలసి వస్తుంది, ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చర్స్ని తీసేయవలసి వస్తుంది, ఒక ఓఎన్హెచ్ఎస్ఆర్ తీసేయవలసి వస్తుంది. దాంతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కానీ, పార్క్ ఏరియా కానీ, పార్కింగ్ ఏరియా కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్ని ఎలిమెంట్స్, అన్ని కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసి మీరు డాక్యుమెంట్ రెడీగా పెట్టుకోండి. ఇమీడియట్ గా ఒక వీక్ తీసుకుంటా హెడర్ కార్పొరేట్ డిస్ట్రిక్ట్ ప్రయత్నం చేయండి సార్. దిస్ ఇస్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్సో ఎంపీడీఓ గారు ఎలా ఈ బిల్డింగ్ ఇప్పుడు డిమాలిష్ చేస్తారు. సో దానికి ఇస్తే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టెంపరరీ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ ఆఫీస్. సో దాని ప్రకారం కూడా అరేంజ్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఎనీ అదర్ రిపేర్స్ ఆల్సో నీడెడ్ ఆల్సో నాకు దృష్టికి తీసుకురండి. కాకపోతే ఫర్నిచర్ పెట్టుకోవాలి. కొంచెం రిపేర్ టాయిలెట్స్ కొంచెం చెక్ చేసి నాకు చెప్పండి. ఇక్కడ 2 floors ఉంది. 2 floor మీకు అవసరం పడుతుందా? అంతే చాలా. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. 2 ఫ్లోర్లు ఎంపీ ఆఫీస్ కావాలా? అంత స్టాఫ్ ఎంతమంది కూడా ఉంటాం మీరు? అంటే ఆ టోటల్ మీరు ఒకసారి మీరు ఆడియో గారు చూడండి, దాన్ని చూసి చిన్న చిన్నగా మీ ఈజీఎస్ కింద అదంతా కొంచెం గడ్డి గిట్ల జరిగింది, అదంతా నీట్గా చేయించుకోండి. ఆ టాయిలెట్స్, వాటర్ సప్లై, పవర్ సప్లై కరెక్ట్గా చూసుకోండి. బిల్డింగ్ బాగానే ఉన్నది. మీరు ఇమీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వితిన్ ఒక 10-15 days లోపల బై December 15th ఇలాంటి వెయిటింగ్ డిస్ట్రిక్ట్ అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ గా దగ్గర ఆర్డర్ కావాలంటే వారు ఆర్డర్ కూడా ఇస్తారు, మీరు అది తీసుకొచ్చేసి. ఓకే, So next is construction of DENPDC office building. D here. సార్ మాది బిల్డింగ్ లో ఈఆర్ఓ బిల్డింగ్ కూడా ఉంటుంది సార్. ఇది ₹1 కోటి కూడా స్ట్రైక్ చేస్తారు. అలాగే సర్వే నెంబర్ 643, 644 లో 3 ఎకరాల దాంట్లో ఈహెచ్పీ సబ్స్టేషన్ ఉంది సార్. గన్పూర్ సబ్స్టేషన్ మెయిన్ ఆటోనగర్ సబ్స్టేషన్. అక్కడే సబ్ డివిజన్ ఆఫీస్ ఉంది సార్, ఏఈ ఆఫీస్ ఉంది. అందులో ఒక 2000 గజాల వరకు మాకు ఫ్రీ ల్యాండ్ ఉంది సార్. సో 1500 గజాలలో మాది బిల్డింగ్ అయ్యింది సార్. ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఈఆర్ఓ అంటే అకౌంట్స్ రిలేటెడ్ సార్. బిల్డింగ్ సంబంధించినవి ఎవరికైనా బిల్లులు ఎక్కువ తక్కువ పడ్డాయి అటువంటిది కింద ఉంటుంది సార్. పైన ఉన్నది టెక్నికల్ బిల్డింగ్ సార్. డి గారు మన ఎస్టిమేట్ కానీ మన ఎక్స్ట్రాగా అంటే అక్కడ నడుస్తుంది సార్. ఇది ఆల్రెడీ టెండర్ పెట్టాము సార్. November 24వ తారీఖున టెండర్ పెట్టాము సార్. December 1st వీక్లో ఓపెన్ ఉంది సార్. కాబట్టి టైం ప్రకారం వర్క్ ఇప్పుడు మనం 32/33 kV సబ్స్టేషన్ చేస్తాము. అప్పుడు మనం గవర్నమెంట్ ల్యాండ్ లేకుంటే ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చినాం. అప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ కూడా నేను కొనిచ్చాను. అక్కడ కాకపోతే ఆ లోపలికి రోడ్స్ మనకి రోడ్స్ బాగా మొత్తం రాళ్ళు రప్పలు అంత దేని ఇప్పుడు చేశారు సార్. లోపల డెవలప్ చేశారు, బయట చేయలేదు, లోపల మొత్తం కంప్లీట్ అయింది. చాలా స్మార్ట్ గా చేశారు సార్. అప్రోచ్ రోడ్ కూడా మంచిగా లేదు. లోపల టోటల్ మంచిగా సార్. లోపల బయట లేదా లోపల కూడా ఇప్పుడు మీరు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ పిచ్చి కుక్కలు గడ్డి ఈ వర్క్ లో చేస్తాం సార్. కొంచెం నీట్ గా, ఎందుకంటే మన ప్రెమిసెస్ నీట్ గా ఉంటే బాగుంటుంది మనకే. కాబట్టి కొంచెం చిన్న చిన్న పూల మొక్కలు కానీ చెక్కడాలని పెట్టుకుంటే బాగుంటుంది. అదొకటి. మీరు చెప్పండి. తప్పకుండా సార్, మీరు చెప్పినది మొత్తం క్లీన్ చేసి తమను ఒకసారి ఇన్వైట్ చేస్తుంటారు. ఈ బిల్డింగ్ కూడా మనకు ఈ December 2nd వీక్లో ఇంత రెండరికి అంత ఫైనలైజ్ అవుతుంది. అట్లాగే తమను చెప్పింది ఇప్పుడు 100 బెడ్ కాడ లైన్స్ ఉంటాయి కదా సార్. అది రోడ్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత డ్రైనేజ్ ఎస్టిమేట్ వాటిని కూడా అందులో బడ్జెట్లో పెట్టేస్తే మేము కూడా షిఫ్టింగ్ చేసి ప్రొవైడ్ చేస్తాం. మన ఈ పంచాయతీ వచ్చారా ఈ గారు ఇప్పుడు 100 హాస్పిటల్కు అప్రోచ్ రోడ్ ఒకటి ఉంది. నేషనల్ హైవేకి సంబంధించిన సర్వీస్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్. ఆ అప్రోచ్ రోడ్డు ఎన్ని ఫీట్ ఉందో
మీరు ఒకసారి ఆడియోనా లేకపోతే ఎవరి దగ్గర ఉంటుందండి అప్రోచ్ రోడ్డు విడితే 50 మీటర్ 60 మీటర్ 40 మీటర్ ఎంత తెలుసుకొని మనం మినిమం 50 ఫీట్ రోడ్డు సర్వీస్ రోడ్ నుంచి హాస్పిటల్ చేయాలి. 50 ఫీట్ రోడ్డు ఎట్లా అంటే ఎండ్ టు ఎండ్ సీసీ చేసి సైడ్ చేసి పెట్టాలి. అదే ఎక్కడ పట్టి ఉంటుంది. అదొకసారి దాంట్లో మీకు అదొక ఎంట్రెన్స్ లో ఒక ట్రాన్స్ఫార్మర్, ఆ ట్రాన్స్ఫార్మర్ అడ్డంలో వస్తుందా లేకపోతే వైరస్ అడ్డంలో వస్తుందా మీరు చూసి అది మీ రోడ్ కనుక మార్కింగ్ చేసి ఇస్తే ఎస్సీ గారు ఏమంటున్నారంటే అది ఏమైనా షిఫ్ట్ చేయవలసి వస్తే మేము షిఫ్ట్ చేస్తామన్నట్టు. అది తొందరగా చేయాలి. ఎక్కువ ఆడియో కొంచెం బాగుంటుంది. తర్వాత 3 సబ్స్టేషన్ సార్ మన కన్స్ట్రక్షన్ సార్ కొండాపురం ఒక సబ్స్టేషన్ సార్. తర్వాత కూర్చేపల్లి సార్ ల్యాండ్ ఫైనల్ అయింది సార్. సర్వే సార్ 3 దిక్కుల సైట్ చూసారు సార్. పేపర్ కలెక్టర్ గారు కూడా మన కలెక్టర్ గారు ఆడియో గారు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము ఆ 3 సబ్స్టేషన్లకు కూడా రెగ్యులేషన్స్ ఆ 3 సబ్స్టేషన్స్ డి ఆఫీస్ టెండర్ తీసుకున్నారు. డి ఆఫీస్ టెండర్ ఇచ్చే క్రమంలో ఆ 3 సబ్స్టేషన్లకు కూడా టెండర్స్ ఇవ్వాలి. ఒక్కొక్క సబ్స్టేషన్ దాదాపు 2,20,00,000 ఉంది. కాబట్టి 6,70,00,000 7,00,00,000 3 సబ్స్టేషన్స్ నిర్మాణం ఖర్చు అవుతుంది. ఆ 3 సబ్స్టేషన్స్ టెండర్స్ కూడా తీసుకోండి. ఇస్తే వీలైతే అదే రోజు అవి కూడా మనం ఫౌండేషన్స్ స్టోన్స్ పెట్టుకుంటాం. అది కూడా మీరు రేట్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది మన రీసెంట్ గా ఎలివేషన్ వల్ల. దీనికి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ గవర్నమెంట్ లోకల్ ఆర్టీసీ వాళ్ళు అక్కడ ఇంకో 4 acres ప్లాన్ ఉంది సార్. కానీ కోర్టు అంటున్నారు సార్. కోర్టు వాళ్ళు కూడా 5 acres అడుగుతున్నారు. వాళ్ళు సార్తో డిస్కస్ చేసి కోర్టు అక్కడ లోకల్ అశుద్ధపు ల్యాండ్ కాదు ఏమేమి సార్ ఇక్కడ లోకల్లో ఏమేమి కన్స్ట్రక్షన్ ఇక్కడ మెయిన్ రోడ్ సార్. మెయిన్ రోడ్ పెట్టుకోము సార్. ఇక్కడ అంటే మన హాస్పిటల్ పోయి తోవాలి. హాస్పిటల్ పోయి తోవాలి. రైట్ సైడ్ ఉంటుంది. 3 acres. దాన్ని మనం లెవెలింగ్ చేసే అవకాశం వస్తుంది. అది మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ పోతే మనం 40-50 ఎక్కువ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనం దేశం కన్నా మనకు ఇప్పుడు ఇక్కడ కోర్టు నడిపిస్తున్నాం కదా, 2 హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. 2 హాస్టల్ బిల్డింగ్ జాగ్రత్త ఉంటుంది. ప్రొటెక్షన్ ఉంటుంది. సెంట్రల్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆలోచించాలి. 3వది ల్యాండ్ ఈ 3 కూడా తొందరగా చేసి కరెక్ట్ ద్వారా ఏమైనా అనుమతులు తీసుకోవాలంటే కలెక్టర్ ద్వారా ఓకే వెళ్ళవచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆనుకొని వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది. ఆ వెటర్నరీ హాస్పిటల్లో ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గర ఇంకొక 1/2 acre ల్యాండ్ మనకు మిగులుతుంది కదా, ఆ 1/2 acre పెట్టి వెటర్నరీ హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేస్తే ఈ హాస్పిటల్ ల్యాండ్ ను మున్సిపాలిటీ కింద డబ్బులెట్టే ఆడవాళ్ళకి కొంచెం మంచి బిల్డింగ్ వస్తుంది. పార్కింగ్ కానీ ప్రజలు రావడానికి కానీ బాగుంటుంది.
అక్కడున్న 2 acres 1.5 acre ఏమో ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ వాడతాం. వెనుక వైపు ఫ్లైఓవర్ ఇటువైపు ఏమో ఇట్నుంచి రోడ్డు సపరేట్ వెటర్నరీ హాస్పిటల్ పెడదాం. ఒకవైపు నుంచేమో రోడ్డు డైరెక్ట్ వెటర్నరీ హాస్పిటల్కి పోతుంది, ఒకవైపు నుంచేమో ఫ్లైఓవర్ ఇంకో పక్క నుంచేమో రోడ్డు మార్కెట్. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటువైపు ఉన్న ఆఫీసర్లో వెటర్నరీ హాస్పిటల్ ప్లాన్ చేద్దాం. ఆ బిల్డింగ్ శాఖలు తీసుకుని కట్టిద్దాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ అంటే షిఫ్ట్ చేయాలి. ఇది కూడా ప్రపోజ్ చేసేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్ దాదాపుగా ఒక 1000 గజాలు ఉంటుందా, 500 గజాలు ఉంటుందా? 1000 గజాలు. ఆ 1000 గజాలు కూడా మున్సిపాలిటీ కంప్లీట్. రేపు వాళ్ళకి మన ఆఫీస్ కాంప్లెక్స్ పెట్టాలన్నా అది ఉపయోగకరంగా ఉంటుంది, మంచి సెంటర్లో ఉంటుంది. దాన్ని కూడా వాడుతున్నాం. ఇది కూడా కరెక్ట్ గా మీరు అనుమతులు తీసుకోండి. వెటర్నరీ షిఫ్టింగ్ ఆఫ్ వెటర్నరీ హాస్పిటల్ కూడా మీరు ఆ డిపార్ట్మెంట్ రావాలి, అనుమతులు తీసుకొని షిఫ్ట్ చేయాలి. సీఎం వచ్చే వరకు అది షిఫ్ట్ అయిపోవాలి. అదంతా నీట్ గా మనం దాన్ని కల్పిస్తాం. అది కూడా తొందరగా మరి మీరు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఫ్లైఓవర్ కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న సర్వీస్ రోడ్స్ బిల్డింగ్ ఎంత అదొక 2 చేయాలి. మీరు అవసరం ఉంటే తహసీల్దార్ గారు రెసిడెన్స్ తీసుకొని ఆ ఫ్లైఓవర్ కు ఈస్ట్ సైడ్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఫ్లైఓవర్ కు వెస్ట్ సైడ్ ల్యాండ్ ఎంత ఉన్నది, వెస్ట్ సైడ్ ఒక అప్రోచ్ రోడ్ ఉన్నది, ఈస్ట్ సైడ్ కూడా అప్రోచ్ రోడ్ ఉన్నది. ఈ విత్ ఎంత అవి తీసి ఒక మ్యాప్ నీట్ గా తయారు చేసి ఇస్తే దాన్ని బట్టి మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారికి ఇష్యూ చేస్తాం. ఓకే. తర్వాత ఈలో కూడా మనకు మహబూబాబాద్ లో ఒక ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టారు. అదేవిధంగా తొర్రూరులో కూడా ఒక వెజిటేబుల్ మార్కెట్ కట్టారు, ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టారు. ఆ మోడల్ తీసుకోండి. తీసుకుంటే ఆ మోడల్ మనం ఇక్కడ కట్టించుకున్నాం. మనకు మార్కెట్ లో కూడా మన వ్యవసాయ మార్కెట్ కంపెనీ నుంచే మనం మార్కెట్ డెవలప్ చేసుకోవాలి. మన వ్యవసాయ మార్కెట్ కంపెనీలో కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి సార్. వీ కెన్ స్టార్ట్ ది వర్క్ స్ట్రేట్ అవే. దానికి కూడా సేమ్ డాక్టర్ ఫౌండేషన్ వేయిస్తున్నాను నేను. దట్స్ అది ఎందుకంటే ప్రజలకు ఇక్కడ ఒక వెజిటేబుల్ మార్కెట్ లేదు, రోడ్ల మీద అమ్ముకుంటారు. పళ్ళు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, పూలు కానీ, చేపలు కానీ, మటన్ కానీ, ఇంటిగ్రేటెడ్ అంటే అన్నీ వస్తాయి. ఒక పక్కకు అవి ఉంటాయి, ఒక పక్కకి ఇది ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని రకాల వచ్చేటట్టుగా ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్, వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ 2 కూడా పెట్టినట్టుగా ఉంటాయి. ఇది కూడా డీటెయిల్ గా డిజైన్ చేయాలి. చేసి మీరు తహసీల్దార్ గారు కలిసి నీట్ ఒక మ్యాప్ లేఅవుట్ తయారు చేయాలి. మ్యాప్ అయింది లేఅవుట్. ఆ లేఅవుట్ కు అప్రోచ్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా చూడండి. ఇటు ఫ్లైఓవర్ యువతల వెటర్నరీ హాస్పిటల్ పెట్టే దగ్గర ఎంత కరెక్ట్ గా హాఫ్ ఎకర్ వెళ్తుందా, కొంచెం తక్కువ వెళ్తుందా. ఇది ఆల్రెడీ కొంచెం ఫెన్సింగ్ పెట్టినట్టున్నారు, అదులు పెట్టి అది కూడా చూడండి. చూస్తే అది డీటెయిల్ ఒక లేఅవుట్ తయారు, లేఅవుట్ తీసి ఆ మ్యాప్ మీద అంతా నీట్ గా పెట్టాడు. కరెక్ట్ చూపిస్తే వారు వెటర్నరీ వాళ్ళకు లెటర్ పెట్టి వెటర్నరీ పర్మిషన్ తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఈగా మండలంలో 21 acres తో శాంక్షన్ దాంట్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా శాంక్షన్ ఉంది. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాదు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ యంగ్ ఇండియా. మీరు ఆ పేరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. మనకు అధికారులకి పేరు లేకపోతే ఇబ్బంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మంజూరు అయిందండి. అది వేరే చేశారు.
సైట్ కూడా క్లియర్ స్పేసెస్ దానికి డిజైన్స్ అప్రూవ్ కాలేదండి. డిజైన్స్ అప్రూవ్ అవ్వాలి టెండర్ ఇస్తారు పర్మిషన్. థ్యాంక్ యూ సార్. సో ఈ ఒకసారి విజిట్ చేసి అక్కడ రోడ్స్, వాటర్ సప్లై, డ్రైన్స్ అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేసి రీహాబిలిటేషన్ చేయాలి. ప్రపోజల్స్ ఒకసారి సింగిల్ ప్యాకేజ్ మేజర్ వర్క్స్ అన్ని కల్పిస్తూ ఒకసారి ప్రపోజల్ చేసి మాకు ఆడియో ఒకసారి వెరిఫై చేసి ఎన్ని బట్టాలియాలు 93 మందికి పట్టాలి. ఇంకా 93 నుంచి 100 మందికి ఇచ్చింది. ఇంకా 93 మంది చేయాలి. ఎందుకంటే అది ఒకటి తిమ్మంపేట విలేజ్, రెండవది లక్ష్మీ తల, మూడవది దాన్ని రామోజీ తండ, మూడవది రామచంద్ర తండ, తర్వాత నాలుగవది తీగ. ఇవి ఈ 5 అప్లికేషన్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. పాలకుర్తి కూడా పాలకుర్తి అంటే దూరం అయిపోవచ్చు. మాకైతే మేజర్గా తిమ్మంపేట, శ్రీకాకుళం, మూకట్ట 5 అప్లికేషన్స్ మీద దాని ఇంపాక్ట్ అవుతుంది. టెక్నికల్గా స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసి మీరువైల్ మనం ప్రజెంట్ చేసినట్టుగా తిమ్మంపేట విలేజ్లో లైన్స్ అన్ని రీఓరియంటేషన్ చేసి స్మార్ట్ చేయడానికి మీ కైండ్ ఇంటర్వెన్షన్ వస్తుంది. నేను మా టోటల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఒకటే దగ్గర కట్టడానికి ప్రపోజల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయిన కనుక కాన్స్టిట్యున్సీ కూడా ఇప్పుడే సార్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ సైట్ కూడా చూసొచ్చినాం. 21 acres సైట్, దాని ప్లాన్స్ లేఅవుట్ అంతా తయారవుతుంది. అది కానీ టెండర్ పిలుస్తాం, తెచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాం. 1 month లోపల వర్క్ గ్రౌండ్ అయింది. ఈచ్ అంటే ఆల్మోస్ట్ 5 to 6 స్కూల్స్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర. ఒక్కొక్క స్కూల్కు 1 lakh ఎస్ఎఫ్టీతోనే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మనకు 6 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ వస్తుంది. అరౌండ్ 150 to 200 crores ఎస్టిమేటెడ్ కాస్ట్ ఉంటుంది ఒక స్కూల్ కాంప్లెక్స్. అందులో స్టాఫ్ క్వార్టర్స్ వస్తాయి, తర్వాత కంబైన్డ్ ఒక ఆడిటోరియం వస్తుంది, కంబైన్డ్ లైబ్రరీ వస్తుంది, ఇండోర్ స్టేడియం వస్తుంది, ప్లే గ్రౌండ్స్ టోటల్ డెవలప్ చేస్తారు. 200 crores ప్రాజెక్ట్ కాస్ట్. Entire 110 constituencies in the state, we are fortunate that my first phase lo Kanpur constituency ki vachindi. Yes sir. And we have sent Jalgaon jilla 3 constituencies constituency undi kabatti, so manam ikkada complete chestunte this will become a role model for other constituency next phases what it would. Yes sir. So కాబట్టి అలా మీరు స్పీడ్ అప్ చేయాల్సింటారు once designs are finalized. Yes. Thank you. మాట్లాడినట్టు శ్రీ 100-bedded హాస్పిటల్ బిల్డింగ్ టీడీఎస్ఆర్టీసీ ల్యాండ్ అయితే మనము ప్రెసెంట్ బిల్డింగ్ కడుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ టీఎస్ఎంఐడిసి టీమ్, సో ఇమీడియట్ గా దీనికి ఒకసారి గ్రౌండ్ లెవెల్, కాంట్రాక్ట్ లెవెల్స్ కానీ ఏదైతే 45.5 crores శాంక్షన్ ప్రపోజల్స్ అవి ఒకసారి రీవెరిఫై చేసుకొని తొందరగా మాకు ఇవ్వండి. సో దట్ అది స్టేట్ లెవెల్ కూడా అప్రూవల్ వస్తుంది. సో ఇమీడియట్ గా టెండర్స్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ మాక్సిమం December 15th లోపు ఈ వర్క్స్ అన్ని కూడా ఈ టెండర్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒకటి ప్లాన్ చేయండి. అండ్ ఇందులో కూడా ఐ రిక్వెస్ట్ ఈపీఆర్ అప్రోచ్ రోడ్ ఒకటి తొందరగా డిమార్కెట్ చేసుకొని అండ్ హై టెన్షన్ పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ అండ్ డిఏపీడీసీఎల్ అదొకటి వర్కౌట్ చేసి మాకు చెప్పండి. సో దాని ప్రకారం పవర్ లైన్ షిఫ్టింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో కూడా ఆల్ కాంపోనెంట్స్ కవర్ చేసినట్టు ఆ మార్చురీ షిఫ్టింగ్ ఆఫ్ మార్చురీ ఇందాక చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పినట్టు
పొజిషనింగ్ ఆఫ్ మార్చరీ రైట్ మోస్ట్ కార్నర్ లెఫ్ట్ మోస్ట్ ఇట్ సైడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ సైడ్ కార్నర్ పెట్టేది ప్లాన్ చేయండి. ఆ మార్చరీ ప్లేసింగ్ ఒకటి చూసుకోండి. అట్ ది సేమ్ టైం ఆ చెరువు పైన అదైతే బండుతో బండి నుంచి కొద్దిగా మన వాటర్ మత్తడి అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మీ ఎస్టిమేషన్స్ ని ప్లాన్ చేసుకోండి. సో అది ఎన్పిడి టీఎస్ఎంఐడిసి నుంచి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈపీఐ బోత్ ఆఫ్ షుడ్ వర్క్ ఆన్ దిస్. సెకండ్ థింగ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ కాంప్లెక్సెస్. సో ఇది మన ఎన్పిడి ఆఫీస్ లో అయితే మనం ఈ ప్లేస్ లో కడుతున్నాము. సో ఇమీడియట్ గా ఈ యొక్క ఎస్సీ ఆర్ఎంపీ అండ్ ఈ ఆర్ఎంపీ కైండ్లీ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఒకసారి విజిట్ చేయండి. పెరిమీటర్ కౌంటర్ లెవెల్స్ కానీ ల్యాండ్ ఫిల్లింగ్స్ కానీ యొక్క మొత్తం చూసుకుంటూ ఇమీడియట్ గా ఈ యొక్క ప్రపోజల్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఏసీపీ ఆఫీస్ కూడా ప్రపోజల్ 50 చేసుకున్న ల్యాండ్ ఒకవేళ కట్టాలంటే కూడా ఎస్టిమేషన్ ఒకసారి ఇవ్వండి. సో ఏసీపీ ఆఫీస్ కూడా షిఫ్ట్ చేయడానికి మనం వాళ్ళ ల్యాండ్ కట్టడానికి లేకపోతే మండల్ కాంప్లెక్స్ బిల్డింగ్ లో డిజైన్ లో ఎక్కడైనా మనం ఎక్స్ట్రా స్పేస్ లో కట్టడానికి కూడా ఒకసారి ప్లాన్ చేయండి. అండ్ ఇమీడియట్లీ ఎంపీడీ ఆల్సో ప్లీజ్ ఎన్ష్యూర్ ఈ ప్లేస్ ని మనం డిమాలిష్ చేస్తాం. December 15 లోపు ఇది షిఫ్టింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి. సో దాని ప్రకారం ఈ స్టాఫ్ ని మీ ఫర్నిచర్ కూడా మూవ్ చేసుకుంటూ అక్కడ రిపేర్స్ నా దృష్టికి తీసుకురండి. సో దిస్ ఇస్ ఫర్ యూ. మూడవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఈ సోషల్ వెల్ఫేర్. సో దయచేసి ఇమీడియట్ గా స్టేట్ లెవెల్ వాళ్ళతో మాట్లాడి డిజైన్స్ ఫైనలైజ్ చేసుకుంటూ ఇమీడియట్ గా దీనికి ఎస్టిమేషన్స్ ఏమైనా ఉన్నాయని డ్రాయింగ్ కూడా ఫైనలైజ్ అయితే ఇమీడియట్ గా నాకు ఒకసారి చూపించండి. ఎమ్మెల్యే గారికి ఒకసారి చూపించి ఇమీడియట్ గా అది కూడా టెండర్ అండ్ అగ్రిమెంట్ స్టేట్ లెవెల్ అగ్రిమెంట్ అవుతుందా లేకపోతే ఇక్కడ అవుతుందా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇమీడియట్ గా ఇవ్వండి. సో దట్ ఈస్ వర్క్ ఫర్ యూ. అండ్ ఇది కోర్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనము జీపీతో మాట్లాడాము. ఆర్డీఓ గారు మళ్ళీ ఒకసారి హైకోర్టు జీపీతో ఒకసారి విజిట్ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నారా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా దిస్ ఇస్ ఫర్ యువర్ కన్సల్టేషన్. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో నెక్స్ట్ ఇయర్ కి మనము కంపల్సరీగా మనం స్టార్ట్ చేయాలి కాబట్టి సో టెంపరీగా ప్రెసెంట్ అకామిడేషన్ అనేది ప్రెసెంట్ జూనియర్ కాలేజ్ లో పెట్టేటట్టు ప్లాన్ చేసుకుంటే అక్కడ ఎలా ఉంది ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అక్కడ ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు. రూమ్స్ ఉన్నాయి, ఆఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉండాలి, క్లాస్ రూమ్స్ కి ఉండాలి, ల్యాబ్స్ ఉంటే ల్యాబ్స్ కి ఉండాలి. అవన్నీ కూడా ఒకసారి టెంపరీ అకామిడేషన్ చూసుకోండి. అండ్ ఎంఆర్ఓ ఇమీడియట్లీ ప్రైజ్ ఐడెంటిఫై ఎక్స్ట్రా ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏమనే ప్రపోజల్స్ ఒకసారి మా దృష్టికి తీసుకురండి. సో ఆ కోర్ట్ బిల్డింగ్ పక్కన ఇస్తున్నారా లేకపోతే విచ్ ఆర్ పాసిబుల్ ఫీజిబుల్ ల్యాండ్స్ ఒకసారి ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇస్ డిఎన్పిడిసిఎల్ ఆఫీస్ బిల్డింగ్. సో దీనికి కూడా ఇమీడియట్ గా ఎస్సీ గారు డిఎన్పిడిసిఎల్ ప్లీజ్ ఎన్ష్యూర్ ఈ టెండర్ అండ్ అగ్రిమెంట్ December 15 లో కంప్లీట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్టేషన్స్ కూడా టెండర్ అండ్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో సిఎండి గారితో కూడా ఒకసారి ఇది దృష్టికి తీసుకెళ్ళండి అండ్ గెట్ ఇట్ టెండర్స్ అండ్ అగ్రిమెంట్. అండ్ లాస్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. సో ఆర్ఎంబి నుంచి ఇమీడియట్ గా సర్వీస్ రోడ్ డిమార్కేషన్ అనేది ఎంత ఉంది ల్యాండ్ ఇన్ కోఆర్డినేషన్ ఆర్డీఓ అండ్ తహసీల్దార్ గారు అది ల్యాండ్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది ఫ్లైఓవర్ కి రైట్ సైడ్ ఎంత ఉంది ల్యాండ్ అదొకసి కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సర్వే రిపోర్ట్ ఇవ్వండి. అండ్ ఆల్సో డిపిఓ గారు గ్రామ పంచాయతీ నుంచి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా 3-4 ప్లేసెస్ ఒకసారి పేపర్స్ ఒకసారి కాపర్ చేసి వెరిఫై చేసి మాకు ఒకసారి ఇవ్వండి. సో దట్ ఆ బిల్డింగ్స్ ప్రకారం ఆర్డీఓ గారు రిపోర్ట్ కూడా కన్సల్టేషన్ చేసి మాకు ఇవ్వండి. సో దాని ప్రకారం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రైట్ సైడ్ పెడతాము, లెఫ్ట్ సైడ్ ఇది పుట్టింది వెటనరీ బిల్డింగ్. సో వెటనరీ బిల్డింగ్ ప్రపోజల్స్ కూడా మాకు ఇమీడియట్ గా దానికి ప్రెసెంట్ ఉన్న వెటనరీ బిల్డింగ్ డిమాలిషన్ చేసుకుంటూ ఆ బిల్డింగ్ ని ప్రపోజల్ చేసుకునే ప్రపోజల్ అనేది సర్వే మ్యాప్ తో పాటు ఎక్స్టెంట్ అవన్నీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. సో ఆర్డీఓ గారు దీన్ని రిపోర్ట్ ఇవ్వండి. అండ్ షికమ్ ల్యాండ్ అది ఇరిగేషన్ అండ్ గెదర్ రిపోర్ట్స్ అదొకటి మనం చేస్తాము. సో ఫార్ వీ హావ్ డిస్కస్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్స్. ఇవి 6-7 ఎజెండా ఐటమ్స్ వల్ల ఐ థింక్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ యొక్క రూపు రేఖలు మారుతాయి. డెఫినెట్లీ ఈ యొక్క రూరల్ టౌన్ నుంచి అర్బన్ సెటప్ మనం చూసుకుంటే హన్మకొండ వెరీ నియర్ బై ఉంది, రైల్వేస్ ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది అండ్ జల్గాం టౌన్ ఉంది. సో ఈ గన్పూర్ మున్సిపాలిటీ అయితే ప్లస్ ఈ 6-7 ఎజెండా ఐటమ్స్ మనం కనుక కంప్లీట్ చేసుకుంటే ఎంటైర్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ డెఫినెట్లీ విజిబిలిటీ అని పెరుగుతుంది. అండ్ చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే హాస్పిటల్ వస్తుంది, 100 బెడ్ హాస్పిటల్. ఎంటైర్ గన్పూర్ ఉన్న విలేజెస్ అందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. డిగ్రీ కాలేజ్ వల్ల ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పబ్లిక్ వారికి యొక్క మార్కెట్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది.
అండ్ ఎన్షూర్ రెసిడెన్షియల్ స్కూల్ బ్లాక్స్ కాంప్లెక్స్ వల్ల ఎంటైర్ ఈ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ లో జాఫర్ కానీ డిఫరెంట్ మండల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. అండ్ సో ఎంటైర్లీ ఈ 6-7 ఎజెండా ఐటమ్స్ వల్ల నాట్ జస్ట్ గన్పూర్ మండల్, ఈ 5-6 మండల్స్ ఆఫ్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ హస్ ఇంటర్లింక్డ్ విత్ ది 6-7 ఎజెండా ఐటమ్స్ కాబట్టి సో ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇవి మనం ఎంత ఫాస్ట్ గా అధికారులు తొందరగా ఈ యొక్క డెడ్ లైన్స్ ప్రకారం మనం ఎస్టిమేషన్ చేసి ప్రపోజల్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు గారు కూడా ఇమీడియట్ గా కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ డిసెంబర్ ఎండ్ ఆనరబుల్ సీఎం గారు విజిట్ ఉంది కాబట్టి సో విల్ గెట్ ఎ గుడ్ విజిబిలిటీ అండ్ గుడ్ రికగ్నిషన్ స్టేట్ లెవెల్ కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది. సో ఇందాక చెప్పినట్టు నాకు తెలిసినంత వరకు ఇన్ని ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాష్ట్రంలో ఎప్పుడు దాకా రాలేదు. సో ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ అంటే సార్ కంటిన్యూస్ గా మనకు కోఆర్డినేట్ చేస్తుంటారు. అండ్ ఈ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ కానీ ఆర్టీసీ ల్యాండ్ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు ఆర్టీసీ ల్యాండ్ స్టేట్ లో ఇప్పుడు దాకా వేరే పర్పస్ ఎక్కడ డైవర్ట్ అవ్వని ల్యాండ్ we got fortunately with the support of honorable MLA that only possible with the MLA we got 100 bedded hospital land. So very thankful that ఈ సమీక్ష సమావేశం ద్వారా ఇంకా ఇవాళ స్పీడప్ అవుతాయి అండ్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ కూడా ఇంకా ఫర్దర్ డెవలప్మెంటల్ ప్రాస్పెక్ట్స్ ఇంకా పెరుగుతాయి. వెరీ గుడ్ సార్. సో ఇంకా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు స్టేషన్ గారి గురించి నవాబ్పేట్ లైనింగ్ కూడా 150 crores. సో దాని వల్ల కూడా లైనింగ్స్ అవన్నీ రావడం వల్ల ఈ ఇరిగేషన్ కెనాల్ నెట్వర్క్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. సో సో దట్ ఆల్సో జియో మనకి త్వరలో రిలీజ్ అవుతుంది. సో వన్స్ అగైన్ సో ఈ యొక్క సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు సో ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. సార్ జనగామ జిల్లా కలెక్టర్ ఉత్సాహవంతులు మన జిల్లా అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న పెద్దలు శ్రీ విజువాన్ పాషా గారు, మన అడిషనల్ కలెక్టర్ మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పని విషయంలో చెప్పగానే రెస్పాండ్ అవుతున్న మన రోహిత్ సింగ్ గారు, మన ఆర్డీఓ గారు, మన డిపిఓ గారు, అదేవిధంగా ఏసీఈ ఎంపీటీసీ గారు, ఏసీఈ ఆర్టీ గారు, ఈ పంచాయతీరాజ్ గారు, గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అధికారులందరికీ, అదేవిధంగా మా అనునిత్యం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నాకు అన్ని రకాలుగా సూచనలు అందజేస్తున్న మా మీడియా మిత్రులు, మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పెద్దలందరికీ, ఈ గణపురం గ్రామ ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటి అంటే 27 నవంబర్ 2024 రాష్ట్ర నీటిపారుదల శాఖ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే ప్రధాన కాలువ లైనింగ్ లేకపోవడం వల్ల చివరి మూలకు నీళ్లు వెళ్ళడం లేదు. ఎప్పుడు వెళ్ళినా 1 yearలో నీళ్లు రావడం లేదు, 2 yearలో నీళ్లు రావడం లేదు, 3 yearలో నీళ్లు రావడం లేదు అని చెప్పి మన ఈ ఇప్పగూడెము, సముద్రాల, తాడదారపల్లి, తీగారము, నమిలిగొండ వీళ్ళతో పాటు కింద మన రఘునాథపల్లి మండలంలో ఉన్న బాంజిపేట నుంచి మొదలుకుంటే జీవితాల వరకు అంతా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన భూములే దీని ద్వారా సాగవుతున్నాయి. అయితే చాలా వరకు ఈ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్ పూడిక ఉండడం వల్ల నీళ్లు చివరి వరకు వెళ్ళడం లేదు. ఆ పూడిక తీసి లైనింగ్ చేయడానికి మనకు నిన్నటి రోజున దాదాపు 148 కోట్ల 76 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ అది
ప్రపోజ్ చేశారు. బట్ శాంక్షన్ అమౌంట్ ఈజ్ 148.76 crores. ప్రపోజల్ చేసింది 155 కోట్లు, మంజూరు ఇచ్చింది 148 కోట్ల 76 లక్షలు. ఇది 27 నవంబర్ నాడు ఈ జీవో మనకు వచ్చింది. ఆ రోజు మీడియా మిత్రులు ఇవ్వలేకపోయాను. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఈ జీవో లాగా వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ జీవో వచ్చింది, ఇది కూడా మీకు అందజేస్తాను. ఇది లైనింగ్ వర్క్స్ కంప్లీట్ కావడం ద్వారా లింగాలగనపురం, రఘునాథపల్లి, స్టేషన్ కనుకో ఈ కొత్త జనగఢ్ ఈ 4 మండలాలకు సంబంధించిన పంట భూములకు మనం రెండు పంటలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా మనము స్టేషన్ కనుకో నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లిన సందర్భంగా ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, పరిపాలనా సంబంధమైన అనుమతులు వచ్చినాయి. అందులో ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ 100 హాస్పిటల్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ వాళ్ళతో 1-2 సార్లు మాట్లాడి వాళ్ళని బైపాస్ చేసి ఆర్టీసీ ల్యాండ్ మనకు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే గణపురం నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో దీనిపైన స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి 100 హాస్పిటల్ నిర్మాణానికి 45.50 లక్షల రూపాయలతోని డివైజ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది. అది త్వరలోనే మంజూరు వస్తుంది. టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి 26 కోట్ల రూపాయలు మనకు మంజూరు వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎంపీడీఓ ఆఫీస్ ఈ సైట్ నే మనము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడే ఏసీఆర్ఎంపీ గారు ఈ రోజే వారు కొత్తగా జనగామ జిల్లా, యాదాద్రి జిల్లా జనగామ జిల్లాకు సంబంధించి ఏసీగా వారు జాయిన్ కావడం జరిగింది. వారికి నాగర్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను. వారు కొంచెం చొరవ తీసుకొని వారం రోజుల లోపలనే దీనికి సంబంధించిన డిజైన్స్ అన్ని తయారు చేసి టెండర్ నోటిఫికేషన్ కాల్ఫర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో డిజైన్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. త్వరలోనే నాకు తెలిసి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. చాలా స్పేషియస్ గా కార్పొరేట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం కాబోతున్నాయి. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో 4 to 6 ఇన్స్టిట్యూషన్స్ ను పొజిషన్ చేయాలని ఆలోచించుకొని వర్కౌట్ చేస్తున్నారు. ఫార్చునేట్లీ మనకు ఒకే దగ్గర 21 ఎకరాల భూమి లభించింది. అది మన కొడాయచలం రెవెన్యూ పరిధిలో ఆ భూమి వస్తున్నది. అక్కడ దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నాం. స్టేషన్ కనుకుంటూ వర్ధనం పెట్టిపోయే ప్రధాన రహదారికి ఆనుకొని ఈ భూమి ఉన్నది. అది ఇప్పుడు డబుల్ ఏరియా ఉంది. ఫ్యూచర్ లో అది మనం ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇది నిర్మాణం చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా త్వరితగతిన టెండర్స్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయవలసిందని నేను కోరుతున్నాను. తర్వాత చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ళ నుంచి, మొదటి నుంచి కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. గణపూర్ డిగ్రీ కాలేజీలో తెలియదు అని చెప్పి నా మీద ఒక అపవాదం ఉండేది. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ అపవాదం తొలగించుకునే విధంగా ఒక అవకాశం వచ్చింది. మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు అయింది గణపూర్కు. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనము ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆడియో గారిని కోఆర్డినేట్ చేసి టెంపరీగా ఎక్కడ డిగ్రీ కాలేజ్ మనం ప్రారంభించుకోవచ్చు. నిర్మాణం ఇక్కడ చేపట్టాలని కూడా సైట్స్ కూడా సెలెక్ట్ చేయమని చెప్పినాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మార్కెట్ కు మనకు ఇక్కడ చాలా 2 గ్రామాల మధ్యన, గణపురం శివుడిపల్లి 2 గ్రామాల మధ్యన మనకు ఒక అనువైన ప్రదేశము, ఒక 2 ఎకరాల భూమి దొరికింది. అందులో 1.5 ఎకరంలోనేమో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టాలని, ఇంకొక 1/2 ఎకరంనేమో వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరి ఆర్ఎంపీ వాళ్ళకు, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి ఒక లేఅవుట్ తయారు చేయవలసిందిగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
త్వరలోనే ఏ రోజైనా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీగా ప్రకటించే అవకాశం ఉన్నది. మొత్తం రాష్ట్రంలో 11 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేస్తారు. అందులో ప్రథమంగా ఉన్నది. అది ఎప్పుడైనా ప్రకటన రావచ్చు. అంత పేపర్ వర్క్ ఇట్లా అంతా అయిపోయింది. అది సీఎం గారు వచ్చేది కూడా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గ్రామ పంచాయతీనే మనం మున్సిపల్ ఆఫీస్గా నిర్వహించుకోబోతున్నాం. అయితే అక్కడ ఉన్న వెటర్నరీ హాస్పిటల్ కూడా అక్కడ షిఫ్ట్ చేస్తే మరికొంత స్పేస్ మున్సిపాలిటీకి వస్తుంది. కాబట్టి అది కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాను. అది వారు అది షిఫ్ట్ చేయడానికి డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఎమ్మెల్యే ఆఫీసు లోకి షిఫ్ట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే ఆఫీసు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దాన్ని కొంచెం ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి నేను వెళ్ళాలి. వెళ్ళడానికి ఏంటంటే కొంచెం అన్ని రకాల ప్రక్షాళన చేసి పోదామని అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఒక 40 కోట్ల రూపాయలతో రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ కొరకు గవర్నమెంట్కి సబ్మిట్ చేశాను. అది ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత దాన్ని నీట్గా రిపేర్స్ చేసుకొని రెనోవేషన్ చేసుకొని కొంచెం మంచిగా ప్రక్షాళన చేసి ప్రత్యేకమైన పూజలు చేసి వాస్తు దోషం లేకుండా ఇతర దోషాలు కూడా ఏమి లేకుండా అవసరమైన గోదావరి నీళ్ళతో దాన్ని కడిగి అది కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎంపీడీఓ గారిని నేను కూర్చునే సీట్లు కూర్చోమని అభ్యంతరం లేదు. వారికి అనుమతిస్తూ కలెక్టర్ గారిని ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. తర్వాత ఎంపీటీసీకి సంబంధించి ఎస్సీ గారు డిఈ గారు ఇద్దరు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానంగా 2-3 విషయాలు వారు వెంటనే స్పందించారు. ఒకటేమో మనకు డిఈ ఆఫీస్ నిర్మాణం, తర్వాత 3 సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వెంటనే టెండర్స్ కాల్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నా. ఈ పంచాయతీరాజ్ గారు హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు యొక్క మార్కింగ్ చేసిన తర్వాత మీ లైన్స్ కానీ మీ పోర్ట్స్ కానీ మన ట్రాన్స్ఫార్మర్ కానీ అడ్డంగా ఉంటే వాటిని కూడా తొలగించి ఒక 50 ఫీట్ రోడ్డు హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి మనందరం కూడా నేను కొంతమంది ఇట్లా ఏమనాలో, ఎందుకంటే నా పక్కనే కలెక్టర్ ఉన్నాడు కాబట్టి కొన్ని మాటలు మాట్లాడవద్దు, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నా. కానీ రాష్ట్రంలో కొంతమంది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు అధికారులను ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. అధికారులను నీచ స్థాయిలో నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ లేదా పరిణితి చెందిన రాజకీయ వ్యక్తులు ఎవరు కూడా అధికారులను నిందించవద్దు. పని చేయకపోతే పని చేయించుకోవాలి. సమ్ టైమ్స్ గైడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకపోతే గైడ్ చేయాలి. వాళ్ళకి పని చేయించుకోవాలి. ఎట్లా చేయాలో చెప్పాలి. నీ అనుభవం ఎట్లా ఉపయోగపడాలి అంటే కింది స్థాయిలో ఉన్న తహసీల్దార్కో ఒక ఎంపీడీఓకో ఇట్లా చేయొచ్చు అని మనం చెప్పగలగాలి, గైడ్ చేయగలగాలి. ఆ రకంగా మన అనుభవం ఉపయోగపడాలి తప్ప నిందించడానికే పనిగా పెట్టుకొని నిందించడం కరెక్ట్ కాదు. ఒక కలెక్టర్ స్థాయి అధికారులను నిందించడం చాలా దుర్భాగ్యమైన విషయం. కానీ మన పక్కన ఉన్న కలెక్టర్ మాత్రం మన జనగామ జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ టీం అంతా బాగా పనిచేస్తున్నది. దానికి ఒకే ఒక నిదర్శనం మీకు చెప్పాలని, వాళ్ళ టీం బాగా పనిచేస్తున్న దానికి ఒక నిదర్శనం మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ ఖరీఫ్లో జనగామ జిల్లాలో హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జనగామ జిల్లాలో జరిగింది. హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో జరిగింది. రైతులకు హైయెస్ట్ పేమెంట్స్ మన జిల్లాలో జరిగినాయి. సన్నాలకు కూడా బోనస్ ఎక్కువ మందికి మన జిల్లాలోనే వచ్చింది. అంటే కలెక్టర్ ఎంత క్లోజ్ గా మానిటర్ చేస్తే, అడిషనల్ కలెక్టర్ రోహిత్ గారు ఎంత క్లోజ్ గా మానిటర్ చేస్తే ఇది సాధ్యమైందో మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అసలు లేని వాళ్ళు, పని లేని వాళ్ళు, ఎలా లేస్తే మీడియాలో కనిపించాలనుకునే వాళ్ళు సెన్సేషన్ కొరకు కూడా చాలా మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది బోనస్ బోగస్ అన్నారు. నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా, బోనస్ బోగస్ అన్న వాళ్ళు ఒక్కసారి మా కనుపూర్ ఐకేపీ సెంటర్కి రండి, లేదా జనగామ జిల్లాలో ఒక ఐకేపీ సెంటర్కి రండి. అది ఎన్ని సన్నాల మీరు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళకి బోనస్ వచ్చిందా లేదా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప రాజకీయ ఈర్ష్యతో
అక్కసుతో అనవసరమైన విమర్శలు చేస్తే మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఈరోజు దాదాపుగా మనకు ఒక 7-8 డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చినాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా మన ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతోనే ఇది సాధ్యమైంది. నేను గణపురం నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి భాగస్వామ్యంతో అధికారులందరి సహకారంతో గణపురం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం. ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ వేరు, ఇంకా రావాల్సిన రోడ్స్ ప్రధానంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ఇంకా చిల్పూర్ మండల కేంద్రంలో, వేలేరు మండల కేంద్రంలో ఆఫీస్ కాంప్లెక్సెస్ కానీ, తర్వాత మన నీటిపారుదల శాఖకు సంబంధించి టేరిన్ వరకు కాలువలను బాగు చేసుకుని నీళ్లు తీసుకుపోవడం కానీ, ఇంకా చాలా పనులు మనం చేపట్టవలసిన అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులందరి సహకారంతో మీ అందరి యొక్క భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాను. అందరూ సహకరించాలని చెప్పి కలెక్టర్ గారితో పాటు అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.